సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? శివ నా పేరు. శివ గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ ఒకటి ప్రవేశపెట్టారు, P4 అనే పథకాన్ని. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని దత్తత తీసుకొని చదివించడం కానీ, కుటుంబ పరంగా కానీ, ఎవరికన్నా తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం అనేది మంచి పద్ధతి. దీన్ని అందరూ కనుక దాన్ని ఉపయోగపెట్టుకొని పెద్దవాళ్ళని కూడా కన్విన్స్ చేసుకొని డబ్బులు వాళ్ళని కానీ ఆల్రెడీ కొంతమంది సేవా ద్వారా కొంతమంది సేవ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే పబ్లిక్ కూడా లేని వాళ్ళకి కూడా పూర్తిగా ఇది తెలిసిద్ది. కొంతమంది ఈ మనసులో సేవాతో సేవ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ముందుగా బయటకు వచ్చి పలానా వాళ్ళని మనం దత్తత తీసుకోవాలని కానీ, పలానా కుటుంబాన్ని మనం సేవ చేయాలని కానీ ఈ పథకం అనేది బాగా ఉపయోగపడుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే, మీ పేరు? రంగమ్మ. రంగమ్మ, ఏం చేస్తూ ఉంటావు? కొట్టు చేత మరి గుడి ఉడుతాట. చంద్రబాబు నాయుడు గారు P4 అనే పాలసీని కొత్తగా వదిలారు. పేదవాళ్ళ కోసం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు స్వీకరించి దిగువ బడిలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి పథకాన్ని మొదలుపెట్టారు. దీని మీద నీకు ఏమైనా అవగాహన ఉందా? ఉంది. మాకేం చెబుతున్నాడు ఆయన, మాకేం చేస్తున్నాడు? ఉంటాను బళ్ళు కూడా ఉట్లా. ఈ రోడ్డు మీద మా కడుపులు కొట్టి మేము కంపల్లోకి పోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లే. మమ్మల్ని పట్టించుకోవాలనే మేము ఎన్నో దేవుళ్ళకి మొక్కుతున్నాం. చంద్రబాబు నాయుడు రావాలా, మాకు మాట్లాడాలా, మాకు చెప్పాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాం. మా కోరిక తీర్చమని అడుగుతున్నాం. మా కడుపు కొడుతున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ గారు మాకు రోడ్డు మీద బళ్ళు నిలబడి ఇట్లా మేము బతికేది వీటి మీద. మరి ఏమి చేస్తాడు ఆయన? ఆయన ఏం చేస్తాడో చెయ్యాలిగా. ఆయన వచ్చి మాకు చెయ్యాలిగా. మరి రోడ్డు మీద కూడా జనం నిలబడతల్లా. బండి తీసేయమన్నాడు. మేము వెళ్ళిపోవాలా? మేము ఎక్కడికి పోవాలా? ఆయన రావాలా, పరిష్కారం చేయాలా. మాకు తలమో భేద సాధ మమ్మల్ని చూడాలా. మేము 3 కాలం బతులు అయ్యో ఆ గుడి బాగు చేస్తా గుడి పక్కన ఉండవు. ఆయన వచ్చి లాలిచ్చి పాలిస్తే మేము ఆయన్ని కొలుస్తున్నాం దేవుళ్ళలాగా. అది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.